నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైపోయింది. ఈ నేపథ్యంలో కువైట్లోని ఇళ్లలో మనం చూసుకుంటే కానీ లక్షల మంది ప్రవాసులు పనిచేస్తూ ఉన్నారు. ఈ నెల రోజులు చూసుకుంటే కానీ వాళ్లకు పని భారం ఎక్కువగా ఉంటుంది, పని ఎక్కువగా ఉంటుందన్నమాట. మామూలు రోజులతో పోల్చుకుంటే 10 రెట్లు పని ఎక్కువగా ఉంటుంది. సరైన నిద్ర ఉండదు, సరైన టయానికి తిండి కూడా ఉండదు అనమాట. ఎందుకంటే కువైటీ ప్రజలు ఉపవాసం ఉండడంతో వారికి వంటలు వండేందుకు మనం చూసుకుంటే ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న వంట మనుషులు బిజీగా ఉంటారు ఉదయం నుంచి లేచేసి. అలాగే డ్రైవర్నలు మనం చూసుకుంటే కార్లు కడుక్కొని అలాగే వాళ్ళ పనులన్నీ చూసుకొని అలాగే వాళ్ళకు ఇఫ్తార్ విందుకు మనం సంబంధించి అన్ని ఆహార పదార్థాలు తీసుకొని రావాల్సి ఉంటుందన్నమాట. ఈ నేపథ్యంలో కువైట్లోని ఇళ్లల్లో పనిచేసే వారికి అలాగే కువైట్ యజమానులకు కువైట్లో ఉన్న నిపుణులు ఒక కీలక సూచన అయితే చేయడం జరిగిందనమాట. కువైట్లో ఉన్న ముఖ్యంగా ఇళ్లలో పనిచేసేవారు ఈ యొక్క విషయాన్ని అయితే తెలుసుకుంటున్నా. ఎందుకంటే కానీ కువైట్లో పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైనప్పుడు కువైటీ ప్రజలు ఆధ్యాత్మిక చింతనలో ఉంటారని చెప్పేసి వాళ్ళకు ఇఫ్తార్ విందు చేసేటప్పుడు దయచేసి మీరు చికాకు పడకుండా అలాగే మనసులో తిట్టుకోకుండా సంతోషంగా ఆనందంగా వారికి మీరు ఇఫ్తారు విందును సిద్ధం చేయాలని చెప్పేసి దయతో మరియు గౌరవంతో వ్యవహరించాలని చెప్పేసి కువైట్ యజమానులు మరియు ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న గృహ కార్మికులకు కువైట్లో ఉన్న నిపుణులు అయితే తెలియజేస్తూ ఉన్నారు. మీరు ప్రేమతో వడ్డించే ఆహారం ఏదైతే ఉందో అది తినడం వల్ల రంజాన్ ఉపవాసాలు చేస్తూ ఉన్న ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆనందంగా సంతోషంగా ఉంటారని చెప్పేసి రంజాన్ ఉపవాసాలలో ఇఫ్తారు విందులు తయారు చేసేవారు దయచేసి తిట్టుకోకుండా పని ఎక్కువైందని చెప్పేసి విసుక్కోకుండా దేవుడి మీద భారం వేసి మీరు పనులు చేసుకోవాలని చెప్పేసి నిపుణులు అయితే తెలుపుతూ ఉన్నారు. ఏది ఏమైనా సరే కానీ కువైట్లో 11 నెలలు పక్కన పెడితే కానీ పవిత్ర రంజాన్ మాసంలో మాత్రం కువైట్లోని ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో రంజాన్ నెలలో ముఖ్యంగా వంట మనుషులు ఎవరైతే ఉన్నారో తబాకులో వాళ్ళపైన ప్రెజర్ అలాగే ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళ యొక్క ఒత్తిడిని జయించాలని చెప్పేసి నేనైతే కోరుతున్నాను. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.